శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. ఆ రకం కూడా వాడుకొని బ్లాక్ మెయిల్ చేస్తారు ఈ రకంగా. ఈ సపోర్ట్ ఇప్పుడు మాధురికే చేస్తున్నారా? నా సపోర్ట్ మాధురి గారికి. ఏ పరంగా అంటే అక్కడ నిజం లేదని మాధురి గారిది. ఇప్పుడు అక్కడ తప్పు జరిగితే ఫస్ట్ అసలు నేను మాట్లాడాల్సింది ఏంటంటే భార్య కలి మాట్లాడాలా. ఎందుకంటే అక్కడ ఒక బిడ్డ తల్లి భర్త చేసింది తప్పారా, వాడిని చెప్పు తీసుకొని పట్టకుండా ఇది సన్నాసి దానాలుగా ఎప్పుడైతే మాట్లాడిందో నా సపోర్ట్ భార్య కలి కాదు. అక్కడ ఒక ఏడాది ఈడియా తీసేది, అది బర్తగించి సీ 10 మందికి ఆడ బండుకుంది అని ఎట్ట మాట్లాడిందో నా సపోర్ట్ అప్పుడు మాధురి గారికి, వీళ్ళకి కాదు. అందుకని యావత్ ప్రపంచం కూడా వాళ్ళకల్లే మాట్లాడింది. ఎందుకంటే అది ఒక ప్లాన్ ప్రకారం జరిగింది. సూటు ఉన్న కాడ ఏం చేస్తారంటే నటించే వాళ్ళు మొత్తం ఒక్కనే ఉంటారు, పక్క రూల్ తీసుకొని కూడా ఉంటారు. ఆ సంగతి పోయిన వాళ్ళకి తెలుసు అనమాట, పాన వాళ్ళకి తెలియదు. ఆ కారంగా పోవచ్చు అని నాట డ్రామా అంటారా? ఆ డ్రామే అది డ్రామా క్లీన్ కట్ గా గానుతుంది కదా. ఆ టయానికి కలుపుని తీసుకొని రావటం ఏంది, అదే టయానికి ఆయన షార్ట్ లో నేను బాత్రూమ్ లో జరబట్టం ఏంది, ఈ వీడియోలు తీసుకొని రావటం ఏంది, వీడియోలు పెట్టడం ఏంది, మళ్ళీ నా భర్త మంచోడు అని చెప్పడం ఏంది, నా భర్త పద్ధతి అని చెప్పడం ఏంది, అదంతా ప్లాన్ కదా. డ్రామా వెనక భర్త హస్తం కూడా వస్తుంటారా? ఉంది ఖచ్చితంగా. ఇప్పుడు అవన్నీ చెప్పుకొని నా భార్య పండది, నన్ను ఇట్ట చేసింది అట్ట చేసింది మోసం చేసింది ఆ అమ్మాయికి ఏం మాయ మాటలు చెప్పిండో ఒక ఈ దొంగ చెప్పినప్పుడు ఏ అర్థాన్ని జరిగింది కదా. ఆ పరం కూడా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. అని ఇప్పుడే పాపం ఇది ఎత్తికి ఫేమస్. ఇప్పుడు ఇద్దరు జీవితాలు ఆపుతాయినట్టేనా? ఇద్దరు జీవితం అయితే ఈశ్వర సాయి గారి జీవితమే నాశనం అయింది, ఆ అమ్మాయి జీవితమే నాశనం కాదు. మళ్ళీ రీఓపెనింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ తప్పు జరగలేదు, ఏమీ జరగలేదు. అక్కడ ఏమీ జరగనప్పుడు అక్కడ ఏం చూపిస్తుంది. లైవ్ లో పాప అమ్మాయిని కొట్టారు కదా, అసలు అయినా సైలెంట్ గానే ఉంది. సో ఒక ఆడపిల్ల ఎమ్మకి ఎట్లా రియాక్ట్ అయితే ఇప్పుడు తొన్న కోచల్లో 4 పట్టారు. ఇప్పుడు దీని వెనక 3 వీడియో తీసి అవుతుంది, మగవాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు కదా. ఆమె రూలో ఉంది ఒక్కతే, ఏమో చుట్టుపాటు 4 ఉంటే తిరగబడే వాళ్ళే లేరు కదా. ఏదైనా కానీ మగదే తప్పు ఉంటది కానీ అమ్మాయిని అనాల్సిన పని లేదు అంటారా? ఇప్పుడు ఉంటే ఇద్దరితో తప్పు, నువ్వేసే పసరు కరెక్ట్ ఉంటే ఇద్దరితో తప్పు. ఇద్దరు కొడితే కొట్టాలి చెప్పు తీసుకొని. నువ్వు ఒక్కదానివే, నువ్వు ఆడదానివే, ఒక ఆడదాన్ని ఆ అమ్మాయిని ఎట్ట ఏలెత్తి చూపిస్తావు. నీ భర్త మంచోడు, నా భర్త బత్తిత్తు అని చెప్పి నువ్వు సంఖలో ఎక్కడి కొడిపోతావు. ఎప్పటి నుంచో భర్త మీద డౌట్ ఉంది, సూసైడ్ కూడా చేసుకోవాలి. మరి ఎప్పటి నుంచో ఉంటా అక్కడ చావకుండా, మరి ఇప్పుడు ఎందుకు వచ్చినావు? ఇప్పుడు వచ్చి నా భర్త మంచోడు అని చెప్పి ఆమె ఒక్కదాని మీద చెప్పేది ఎక్కడిది? తప్పు కదా అది? తప్పు అనిపించలేదా? మరి తప్పే కదా పరంగా నెక్స్ట్